దిస్ ఈస్ డే 4 ఇన్ గోవా. మార్నింగ్ లేచినప్పటికి ఫుల్ వర్షం. ఆ వర్షం అయితే అసలు తగ్గేలాగే కనిపించలేదు. ఇంకా మార్నింగ్ అంతా రిసార్ట్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆఫ్టర్‌నూన్‌కి వర్షం తగ్గింది. సో, ఇంకా స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ అయితే మాన్సూన్‌లో మస్ట్ అండ్ షుడ్‌గా విజిట్ చేయాల్సిన ఒక మంచి ఫోర్ట్‌కైతే వెళ్ళాం. ఈ ఫోర్ట్‌కి అందరూ వెళ్తారో లేదో తెలీదు. బట్ మాన్సూన్‌లో అయితే చాలా 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 బావుంది. ఫుల్ గ్రీనరీ వర్షం పడడం వల్ల ఎంత ఫుల్ గ్రీనరీ ఉంది. సమ్మర్‌లో ఇంత ఇలా ఉంటుందో లేదో తెలీదు. మొత్తం గడ్డంతా ఎండిపోయి ఉండొచ్చు మేబీ. ఈ ఫోర్ట్ వచ్చేసి రీస్ మాగోస్ ఫోర్ట్. చాలా పెద్దగా ఉంది ఈ ఫోర్ట్. ఎక్స్‌ప్లోర్ చేయాలంటే గంట, 2 గంటలు సరిపోదు. మినిమమ్ ఒక పూట అయినా కూడా పట్టొచ్చు. అన్నీ క్లియర్‌గా చూసి, చదివి అన్నీ చేయాలి అంటే. ఈ ఫోర్ట్ వచ్చేసి మన బ్రిటిషర్స్ టైంలోది. ఫోర్ట్ పైనుంచి అయితే బీచ్ ఫుల్ క్లియర్ వ్యూ అయితే కనిపిస్తుంది. బట్ ఈ బీచ్ పేరేంటన్నది గూగుల్‌లో కూడా సరిగ్గా రాలేదు. నాకు తెలిసినంత వరకు ఇది కెగ్డోల్ బీచ్. బీచ్ అంటే అలలు అవి ఎక్కువ లేదు. సో, మాండవి రివర్ అని కూడా చెప్తున్నారు. ఫోర్ట్ మొత్తం స్లోగా ఎక్స్‌ప్లోర్ చేయడానికి మాకైతే టైం సరిపోలేదు. ఎందుకంటే మేము ఆఫ్టర్‌నూన్ వచ్చాం కాబట్టి. ఇంకా కవర్ చేయాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. కానీ మార్నింగ్ వర్షం వల్ల ఆగిపోయాం. మేము ఫోర్ట్‌లోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ వర్షం పడింది. ఫోటోస్‌కైతే మాత్రం అద్దిరిపోయింది ఈ ప్లేస్ అసలు. ఈరోజు లంచ్ అయితే ఏం లేదు. వడాపావ్ అండ్ మ్యాగీతో సరిపెట్టుకున్నాం. బీచ్ దగ్గర కూర్చొని ఫుడ్ తినడం నేనైతే ఇదే ఫస్ట్ టైం. ఆ వర్షంలో చాలా 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 బాగుంది. నెక్స్ట్ వి వెంట్ టు అగ్వాడా ఫోర్ట్. నాకు ఇప్పటికీ ఈ బీచ్ పేరు క్లారిటీ లేదు. క్యాండోలిం బీచా, సింక్వేరియం బీచా ఆర్ ఎల్స్ గూగుల్లో చెప్పినట్టుగా కెక్డోల్ బీచా అని. బట్ గోవాలో ప్రతి ఒక్క ప్లేస్ అయితే చూడదగిన ప్లేసే. అన్నీ కూడా చాలా బాగున్నాయి. యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేసింది గోవా అంటే మేబీ కపుల్స్ అండ్ అలాగే ఫ్రెండ్స్ మాత్రమే వస్తారు. ఫ్యామిలీస్ రారేమో అనుకున్నాను. బట్ మేము వెళ్ళిన ప్రతి ప్లేస్లో కూడా ఫ్యామిలీస్ కూడా చాలా మంచిగా ఉన్నారు. కపుల్స్, ఫ్రెండ్స్ అందరూ కూడా ఎక్కువే ఉన్నారు. అగ్వాడా ఫోర్ట్ క్లోజింగ్ టైంకి మేము ఎంటర్ అయ్యాం లోపలికి. అక్కడ ఫాస్ట్గా చూసేసుకొని ఇంకొంచెం ఫ్రంట్లో లైట్ హౌస్ ఉంటే అది చూడడానికి వెళ్ళాము. వ్యూ అయితే పైనుంచి చాలా చాలా బాగుంది. ఫుల్ గోవా మొత్తం కనిపించింది నిజంగా. అంత బాగుంది. నెక్స్ట్ లైట్ హౌస్ దగ్గర నుంచి సింక్వేరియం ఫోర్ట్కి వెళ్ళాము. మీరు నమ్ముతారా, అప్పుడు టైం ఈవినింగ్ 7 అవుతుందంటే లైట్ అయితే మాత్రం అసలు ఫేడ్ అవ్వలేదు. చాలా లైటింగ్ ఉంది. పైగా రెయినీ సీజన్లో ఇంత లైటింగ్ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫోర్ట్ అయితే చాలా హైట్లో ఉంది. కానీ అలలు అయితే మాత్రం ఫోర్ట్ పైకి వచ్చి కొడుతున్నాయి అసలు. ఈ రోజుకి చూసినవి ఇవే. ఇంకా బ్యాక్ రూమ్కి వెళ్ళిపోయాం. ఓకే, టాటా.